ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకి ఎంతో ధైర్యాన్ని, బలాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగ చేస్తూ ఉన్నది. కనుక ఈ ఉదయకాలం కూడా ప్రభు మనతో మాట్లాడను ఆశించనై ఉన్నాడు. కనుక మనం ఏ పరిస్థితులను బట్టి కలవరపడక, చింతించక, భయపడక ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాక్కును ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడుట ద్వారా మనకు కలిగిన భయముల నుంచి, రోగముల నుంచి, సమస్యల నుంచి మనకి తక్షణమే విడుదల కలుగుతూ ఉన్నది. మరి ఇంకెందుకు ఆలస్యం? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అంటూ ఉన్నాడు ఆయన. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని దినాలుగా క్రైస్తవ లోకములో ఎంతో కలవరం కదండి. ఎంతో మరి న్యాయమైన తీర్పులు మనము చూడలేకపోతా ఉన్నాము. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మరి ఆయన నీతిని బట్టి మన దుర్నీతిని బాపి నీతిమంతులుగా ఆయన పరిశుద్ధ జనాంగముగా జీవిస్తున్న మనకు ఈ లోకములో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోటలు, చేయని నేరము మరి మన పైన వేసి అవును ఎన్నో విధాలుగా శ్రమ పెడుతూ ఉన్న అనుభవాలను చూస్తూ ఉన్నాం. సేవకులనేమి, సువార్థికులనేమి, విశ్వాసులనేమి కదండి. అవును, ఆయన అంటున్నాడు నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ బెదిరింపునకు, వారి బెదిరింపులకు మీరు భయపడని అవసరం లేదు, మీరు కలవరపడని అవసరం లేదు అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనకు ప్రత్యక్షపరచబడినది. ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని హేతు అడిగిన వారికి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని కూడా ఎలా చెప్పాలి అనంటే చూడండి, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అవును ప్రియ దేవుని బిడలారా, మనలను హేతువు అడిగిన వారికి మనము ఏ విధంగా ప్రతిస్పందించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే సాత్వికముతో మనము వారికి సమాధానము చెప్పాలి. అంతేకాదు భయముతోనూ సమాధానముతోనూ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి మీ హృదయములయందు ఆయన అంటూ ఉన్నాడు కదా. అవును అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును కూడా ఆనాడు సిలువ వేయమని మరి కేకలు వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పిలాతు దగ్గర అవును ఆయన ఎంత సాత్వికముగా నిలిచొని అవును సమాధానం చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానముతో భయముతో ఆయన తగ్గించుకొని మరి ప్రభు బిడలంగా మనము కూడా క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న మనము కూడా అవును నీతి నిమిత్తము శ్రమపరచబడుతున్నప్పటికీ కూడా మనము అవును వాదించకూడదు, మనము దూషణ చేయకూడదు. అవును ప్రియ దేవుని బిడలారా, క్రీస్తు నిమిత్తము నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. కనుక ప్రియ దేవుని బిడలారా, భయపడన అవసరం లేదు, వారి యొక్క బెదిరింపులకు మనము కలవరపడన అవసరం లేదు. క్రీస్తును మన హృదయములో ప్రతిష్ఠించుకొని క్రీస్తు వలె మనము సాత్వికముతో వారికి సమాధానము చెప్పాలి, భయముతోనూ. అవును, మరి ఎన్నడూ కూడా మనము వాదనలకు, గొడవలకు, కొట్లాట్లకు అవును ప్రియ దేవుని బిడలారా, అల్లరికి చోటివ్వకూడదు, అసమాధానమునకు చోటివ్వకూడదు. సమాధానమును వెదకి దానిని వెంటాడే వారంగా ఉండాలే కానీ
గొడవలను మనము పెంచకూడదు. దినదినము అవి హెచ్చు కాకూడదు. సమాధానము కలిగిన వారు మరి ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక సమాధానపరచాలి. క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నాం కదా మన ప్రభువుగా. కనుక ఏ బెదిరింపులకు మనము బెదరక, ఒకవేళ మన కళ్ళ ముందు నిర్నిమిత్తంగా హింసించబడి హతమార్చబడిన హతసాక్షులేమి అన్యాయపు తీర్పుకి లోనయ్యి ఎన్నో విధాలుగా శ్రమ పడుతున్న దేవుని పిల్లల విషయంలోనేమి మనము ప్రార్థించే వారముగాను, సాత్వికముతో సమాధానముతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవారము కాను ఉండాలే. కానీ అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి మరి వాదనలకు కూడా మనము ఈడవబడకూడదు. మన పరిశుద్ధతను, మన సమాధానమును కాపాడుకోవాలి. మరి ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన న్యాయపీఠం ముందు నిలుచొని ఉన్నప్పుడు అవును ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన న్యాయమును జరిగించే దేవుడు. ఈ లోకము అవును ఆయనను, అవును ప్రియ దేవుని బిడలారా, మరి సిలువకు అప్పగించిన ఆ అనుభవం మనకి తెలుసు. పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషుడైన ప్రభువునే దోషిగా ఎంచినది ఈ లోకము. కనుక నీవు నేను మనము ఏ పాటి వారము. కనుక నీతి నిమిత్తము శ్రమ పడుట గొప్ప ధన్యతగా, గొప్ప భాగ్యముగా, మరి సంతోషముగా, ఆశీర్వాదకరముగా ఆ అనుభవం మనకి ఉండాలే. కానీ అవును నీతి నిమిత్తము శ్రమ పడిన కారణము చేత మరలా మనము లేనిపోయిన శ్రమలకు, లేనిపోయిన తొందర కలిగిన పరిస్థితులకు, దుష్టునికి అవకాశము ఇవ్వకోకుండా అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యానుసారముగా ఆయన అంటూ ఉన్నాడు కదా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారయి మీలో ఉన్న నిరీక్షణను గురించి. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది కదా. మన నిరీక్షణ ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశములో ఆయన రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవదేవునితో నీవు నేను పరిశుద్ధ పరలోకములోనికి ఆ యొక్క మరి ఆయనతో కూడా యుగయుగాలు జీవించే, అవును మరి మన యొక్క దేవునితో యుగయుగాలు జీవించే ఆ అనుభవములో, ఆయనతో కూడా వెళ్ళవలసిన అనుభవములో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగిన ప్రతి వానికి కూడా, అవును మనలో ఉన్న నిరీక్షణను గురించి మనలను హేతువు అడిగిన ప్రతి వానికి కూడా సాత్వికముతో మనము సమాధానం ఇవ్వాలి కదండి. మరి భయముతో, తగ్గింపుతో, సమాధానముతో. అంతేకాని మనము ఏ మాత్రము కూడా మన వాయిస్ ని రైజ్ చేయకూడదు, గొడవలకు దిగకూడదు, దుష్టునికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. కనుక జ్ఞానము కలిగి నడుచుకోవాలి, సాత్వికముతో నడుచుకోవాలి. సమస్తమును కూడా మన ప్రభు మనకు మాదిరి ఉంచాడు. ఆయన మనకు మాదిరి ఉంచి ఆయన వలె మనము కూడా నడవాలని, ఆయన మార్గములో ఆయనను మనము అనుసరించే వారముగా పరలోకానికి చేరుకోవాలని ప్రభు మరి ఆజ్ఞాపించి ఉండగా, నీతి నిమిత్తము శ్రమ పడిన అనుభవం ధన్యులమే. ఎన్నడూ కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మన పక్షాన ఎవరు లేరు, మన పక్షాన న్యాయం తీర్చేవాడు లేరు, మన పక్షాన పోరాడేవాడు లేరు అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అన్ని కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఆయనే కొన్ని సమయాల్లో మౌనంగా ఉన్నాడు. కనుక దేవునికి మాదిరికరంగా మనము కూడా క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం. అదే కదా చదువుకున్నాము. మరి చూడండి, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమంటున్నాడు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులు, వింటున్న పరిస్థితులు, చూస్తున్న పరిస్థితులను బట్టి చింతించక, అవును శ్రమపరచబడుతున్న వారిని బట్టి దేవుని స్తుతిద్దాము, ప్రార్థిద్దాము. మనము కలిగి ఉన్న నిరీక్షణను బట్టి అవును సాత్వికముతో సమాధానము చెప్దాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అవును నాయన, నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులు అంటూ ఉన్నాం. ఏ బెదిరింపునకు భయపడనవసరం లేదు, కలవరపడనవసరం లేదు. సాత్వికముతో అయా, సమాధానముతో, భయముతో తండ్రి మేము
వారికి ప్రత్యుత్తరం ఇవ్వవలసినదే. కానీ ఏ గొడవలు, ఏ కొట్లాటలు, ఏ అల్లరి, అవును ప్రభువా, దుష్టునికి అవకాశం ఇవ్వకుండా తండ్రి క్రీస్తును మా హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకునే కృప ఎల్లప్పుడూ కూడా. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు క్రైస్తవ ప్రపంచము కలవరముతో, భయముతో, వేదనతో నిండుకొని ఉన్న దినాలు, క్రైస్తవులు సేవకులు హింసించబడటం, హతమార్చబడటం, సువార్థికులు, అవును ప్రభువా, విశ్వాసులు అన్యాయపు తీర్పుకు గురి అవుతున్న సమయంలో ఎంతో వేదన, కలవరం. కానీ నీ వాక్యం సెలవిస్తుంది, నీతి నిమిత్తము శ్రమపరచబడిన మీరు ధన్యులు. మీరు ఏ బెదిరింపునకు భయపడనవసరం లేదు, కలవరపడనవసరం లేదు. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రములు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారం, హేతువు అడిగిన వారికి, అవును మా ప్రభు, మా రాజు, మా రక్షకుడు త్వరలో రానయ్యున్నాడు, సాత్వికముతో మేము ప్రత్యుత్తరం ఇచ్చే అనుభవం, క్రీస్తును మా హృదయాల్లో ప్రతిష్ఠించుకునే అనుభవంలో ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, సంరక్షించండి, కాపాడండి. దుర్దినాలు, అంత్యదినాలు, అపాయకరమైన దినాలు, సేవకుల భద్రత కొరకు తండ్రి, నీ బిడల క్షేమము కొరకు మేము ప్రార్థించవలసి ఉన్నదే. కానీ ఎన్నడూ కూడా మేము వాదనలకు దిగకూడదు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాల్లో సమాధానము నింపండి. నీ బిడల్లో ఉన్న కలవరాన్ని, భయాన్ని తొలగించండి. వారి కుటుంబంలో కలిగిన కొరతలను తీర్చండి. వారి శరీర బలహీనతలను బాగు చేయండి. నీ బిడలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.